మాకుంటేనే మా ఆస్తి మాకు దక్కుతుంది సార్. ఇప్పుడు ఈ స్ట్రెంత్ కూడా లేకపోతే మా ఊరు నుండి స్కూల్ వెళ్ళిపోతుంది సార్. సార్ ఇవాళ మాకు వచ్చే ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చే బస్సులే కానీ టాక్సీలే కానీ ఆటోలే కానీ సార్ మా ఊరు అవతల ఉండి ఆ మొత్తానికి రాకుండా ఆపుకున్నాం సార్. అక్కడిని అడ్డేసినాం సార్. మహిళా సంఘాల నుంచి మళ్ళీ రేపటి నుంచి వస్తాయని అంటారు సార్. మాకు మా ఊరంతా ఒకటై మా ఊరి సభ్యులందరూ కలిసి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ స్కూల్ అనేది పోకుండా ఉండి కాపాడుకొని మన పిల్లల్ని మనకి ఇంట్లోకి తోలేసి స్టార్లని కానీ మంచిగా ప్రెజర్ పెట్టి వాళ్ళతో కూడా మన పిల్లలకి భవిష్యత్తు ఉండేటట్టు మనం చెప్పించుకోవాలా. ఇప్పటికే కాదు సార్, మన భవిష్యత్ తరాలకు కూడా మనకి ఈ బడి అనేది ఉపయోగపడుతుంది. అందరికీ ఇప్పటికి దీంతో అయిపోలేదు సార్. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు సార్. ప్రతి ఒక్కరు అంటే ప్రైవేట్ తోలేసేంత కెపాసిటీ ఉండదు సార్. ఖచ్చితంగా మనకు కంపల్సరీ స్కూల్ అనేది మనం కాపాడుకోవాలి. మాకు కావాల్సింది ఇది ఒకటి సార్. ప్రొద్దున నుంచి మేము ఖచ్చితంగా స్ట్రైక్ అవుతున్నాం సార్. ప్రైవేట్ బస్సులు రాకుండా అడ్డుకుంటున్నాం సార్. అన్ని మంచిగా ఉన్నాయి సార్ మాకు. కానీ ఇవన్నిటిని వదులుకొని ప్రైవేట్కు డబ్బులు పెట్టి చదివించాల్సిన అవసరం ఏమొచ్చింది సార్. మన పిల్లలు మన కింద తోలిస్తాం. మనం ఇదే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మనం ఇంత ప్రయోజకులం అయినప్పుడు సార్ వాళ్ళని మన పిల్లలు మనం ఇక్కడ చదివించకుండా ప్రైవేట్ స్కూల్కి తోలేసే అవకాశం ఎందుకు? వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మన దగ్గర మన డబ్బులు ఎక్కువ అవి పిల్లలకి ఇక్కడ మనం మంచి స్పెషాలిటీతో మంచి పిల్లలకి అవసరాలను తీర్చుకుంటా మన పిల్లలు మన దగ్గర ఉంచుకుంటా వాళ్ళు చూసుకుంటా మనం ఎప్పుడైనప్పుడు పిల్లల స్టడీ ఎలా ఉంది ఏ విధంగా ఉందని పోయి స్కూళ్ళల్లో మనం ఎంక్వైరీ చేసుకుంటాం. వాళ్ళని కూడా ప్రెజర్ పెట్టుకుంటా మనం ఇంత మంచిగా చెప్పించుకునే అవకాశం మనకు ఉండగా మనం ఎందుకు వదులుకోవాలి? అది మన అవకాశం మన దగ్గర ఉంటుంది సార్. మనం అట్లాంటప్పుడు మన స్కూల్ నుంచి పిల్లల్ని బయటకు తోలిసి అసలు అవకాశం చాయిస్ అస్సలకి ఇవ్వద్దు సార్ బయట వాళ్ళకి. ఇది సార్ మేము కోరుకునేది. మా ఊరు గ్రామ మొత్తం సభ్యులందరూ మేము వేడుకునేది ఒకటే సార్. యూపీఎస్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను, వెంకటేశ్వర బాబు. అయితే ప్రతి సంవత్సరము స్ట్రెంత్ ప్రైవేట్ స్కూళ్ళకు క్రమక్రమంగా వెళ్తూ తగ్గుతుంది. అయితే దీన్ని నివారించడానికి మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ సఫలీకృతం అవుతలేము. ఇక్కడ గవర్నమెంట్ అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. పిల్లలకు ఫ్రీ బుక్స్, తర్వాత టెస్టెస్, మిడ్ డే మీల్స్ ఇవన్నీ సౌకర్యాలు ఇస్తున్నా కూడా పిల్లలు వినియోగించుకోకుండా కొంతమంది ప్రైవేట్ స్కూళ్ళకు ముందుకుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.